స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 4 సినిమా ఆడియన్స్ ముందుకొచ్చాయి. అందులో ప్రధానంగా ఇస్మార్ట్ శంకర్, పూరి జగన్నాథ్ గారి సినిమా, అలాగే హరీష్ శంకర్ డైరెక్ట్ చేసినటువంటి మిస్టర్ బచ్చన్. ఈ 2 సినిమాల గురించి ఎక్కువ చర్చ జరిగింది. అయితే ఈ 2 సినిమాలు ఆడియన్స్ మీద ఏ ప్రభావం వేశాయి అనేది ముందు మాట్లాడుకుందాం. అందులో ముందుగా మిస్టర్ బచ్చన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే హరీష్ శంకర్ ఈ సినిమా కోసం చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, చాలా మాట్లాడారు. ఒక రకంగా ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచాడు ఆయన. ఈ పెరిగిన ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్కి వెళ్ళినటువంటి ప్రేక్షకులు ఏమైపోయారు అనేది ముందుగా మాట్లాడుకుందాం. కమర్షియల్ ఫార్ములా లేకపోతే ఫార్ములా సినిమాలు అంటే ఒకటే, దానికి నిర్వచనం ఏమిటి? ఫార్ములా సినిమా అంటే చాలా స్పష్టంగా కొత్త టైటిల్తో పాత కథ చెప్పటం, అంతే. అంతకు మించి పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు ఒక మాతృక ఉంది. రైడ్ అనేటువంటి 2018లో రిలీజ్ అయినటువంటి అజయ్ దేవగన్ గారి సినిమా. ఆ సినిమా ఈ సినిమాకి మాతృక, మిస్టర్ బచ్చన్ కి. అయితే అజయ్ దేవగన్ సినిమాకి కూడా ఒక వాస్తవ సంఘటన ఆధారం. 1980 ప్రాంతాల్లో సర్దార్ ఇందర్ సింగ్ అనేటువంటి ఒక తను కొంతకాలం ఎమ్మెల్యే గాను అలాగే ఎంపీ గాను తర్వాత రాజ్యసభకి వెళ్ళినటువంటి ఒక పొలిటీషియన్. ఆయన పారిశ్రామికవేత్త కూడా. ఆయన మీద జరిగినటువంటి ఐటీ దాడి, ఆ సందర్భంగా ఆయన ప్రభుత్వాలని అడగటము, ప్రభుత్వాలు నిరాదరించటము, అంటే ఆయన హెల్ప్ అడిగాడు, హెల్ప్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి అలాగే ప్రధానమంత్రి కూడా చెప్పేసినటువంటి సందర్భం. ఆ సంఘటనని అంటే దాదాపు 4 రోజుల పాటు జరిగింది ఆయన ఇంట్లో రైడ్. అది చాలా హిస్టారికల్ రైడ్. దాన్ని బేస్ చేసుకుని అజయ్ దేవగన్ తో హిందీలో ఆ సినిమా తీశారు. రైడ్ అనేటువంటి సినిమా చాలా ప్లెయిన్ గా ఉంటుంది. ఆ సినిమా ఎటువంటి కమర్షియల్ హంగులు లేవు. దాంతో ఆ కంటెంట్ కి కమర్షియల్ హంగులు అద్దితే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పి హరీష్ శంకర్ గారికి అనిపించి ఆ లైన్ లో ప్రయాణం మొదలుపెట్టాడు. ఆయన మొదలుపెట్టిన తర్వాత ఆయన అద్దినటువంటి కమర్షియల్ హంగులు ఆ సినిమాకి ఎలా ఉపయోగపడ్డాయా, నష్టపరిచాయా అనేది చూద్దాం ఇప్పుడు. నిజంగానే అంటే హరీష్ శంకర్ చాలా చెప్పారు ఈ సినిమా గురించి. ఇది చాలా కష్టపడ్డాం ఈ సినిమాని, అంటే ఆ సబ్జెక్ట్ ని జనరంజకంగా చెప్పడానికి చాలా కష్టపడ్డాం అని చెప్పారు ఆయన వివిధ ఇంటర్వ్యూస్ లో. కమర్షియల్ సినిమా తీయటం చాలా కష్టం, ఆ విషయం అందరికీ తెలుసు. క్రాంతి కుమార్ గారు ఒక మాట చెప్పేవారు ఆ రోజుల్లో. ఆయన ఏమనేవాడంటే, శ్యామ్ బెనగల్ తరహా సినిమా తీయటం పెద్ద కష్టమేం కాదు, కొంచెం సెన్సిబుల్ గా ఆలోచిస్తే అలాంటి కథలు డిజైన్ చేసుకుని సినిమా చేయవచ్చు, కానీ మన్మోహన్ దేశాయ్ లాంటి సినిమాలు తీయటం చాలా కష్టం అని చెప్పేవాడు ఆయన. సో మిస్టర్ బచ్చన్ వ్యవహారంలో కూడా అలాంటి సినిమా తీయటం అంటే ఒక రకంగా మన్మోహన్ దేశాయ్ తరహా సినిమా తీయాలి అనుకున్నాడు ఈయన. అయితే ఈయన తీసుకున్న సబ్జెక్టు అంటే రైడ్ లాంటి సబ్జెక్ట్ తీసుకున్నాడు. అంటే మృణాల్ సేన్ తరహా సినిమా, ఆర్ట్ సినిమా, ఫార్ములా సినిమా, ఇలా 2 జోనర్స్ ఉండేవి గతంలో. కానీ 90 తర్వాత ఈ 2 జోనర్స్ మిక్స్ అయిపోవడం మనకు కనిపిస్తుంది. అంటే కమర్షియల్ సినిమాని ఆర్ట్ ఫార్మెట్ లో చెప్పడం అనేది కొంతమంది డైరెక్టర్లు చాలా ప్రాక్టికల్ గా మన ముందుకు తీసుకొచ్చారు. ఆ రెండింటిని మిక్స్ చేసినటువంటి మిక్స్చర్ సినిమాలు అలా తీసుకొచ్చి సక్సెస్ఫుల్ గా నడిపిన వాళ్ళు మణిరత్నం అలాగే రామ్ గోపాల్ వర్మని ముందుగా చెప్పుకోవాలి. ఈ ఫార్ములాతో వాళ్ళిద్దరూ సక్సెస్ అయ్యారు. అయితే హరీష్ శంకర్ చాలా తడబట్టం మాత్రమే కాదు, ఈ వర్మ గారు అలాగే మణిరత్నం వీళ్ళకంటే ముందు జనరేషన్, అంటే 90లకే అస్త్ర సన్యాసం చేసినటువంటి కమర్షియల్ డైరెక్టర్లు వాళ్ళ ధోరణిలోకి వెళ్ళిపోయాడు. అంటే రాఘవేంద్రరావు గారు, కోదండరామ్ రెడ్డి ఆ జానర్లోకి వెళ్ళిపోయి చేసినటువంటి సినిమా ఇది.
అంటే పాటలు, స్టెప్పులు దాని మీద ఎక్కువ కేంద్రీకరణ పెట్టారు. పాటలు, స్టెప్పుల్లో రవితేజ చాలా ఎనర్జెటిక్ గా కనిపించాడు. అలాగే ఐటీ ఆఫీసర్ గా కూడా చాలా స్థిరంగా కనిపించాడు. టోటల్ గా సినిమాలో రవితేజ ఈ మధ్య తను చేసినటువంటి సినిమాల అన్నిట్లోకి ఈ సినిమాలో చాలా ఎనర్జెటిక్ గా కనిపించాడు. అయితే ఆ ఎనర్జీని ప్రాపర్ గా వాడుకోలేదు హరీష్ శంకర్. అంటే క్యారెక్టరైజేషన్ లో జరిగినటువంటి ఒక లోపం. తన స్టైల్లో డిజైన్ చేసుకున్నాడు క్యారెక్టర్. హీరో క్యారెక్టర్ డిజైనింగ్ లో హీరోకు ఉన్నటువంటి బలాలు ఏమిటి, మెరిట్స్ ఏమిటి అనే దాని ప్రాతిపదికన డిజైనింగ్ జరగాలి. రవితేజ మీద అలాంటి సబ్జెక్ట్ అంటే ఎటువంటి కంటెంట్ వర్కౌట్ అవుతుంది అనే దానికి సంబంధించి పెద్ద సీరియస్ గా పట్టించుకోలేదు ఆయన. పట్టించుకోకుండా ఆయన్ని కుమార్ సాను గాను, అలాగే హీరోయిన్ ఫాదర్ ని కిషోర్ కుమార్ అభిమాని గాను మార్చి వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ని వర్కౌట్ చేసి తద్వారా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేద్దామని అనుకున్నారు, కానీ అది కొంచెం బోరింగ్ గా నడిచింది. అంటే అసలు ఆ ఎంపికలోనే అంటే ఆయనకున్నటువంటి అభిరుచిని తెలియజేసింది. అది హరీష్ శంకర్ అభిరుచిని తెలియజేసింది, కానీ మాస్ ఆడియన్స్ ని సినిమాకి అట్రాక్ట్ చేయటంలో ఆ పాయింట్ వర్కౌట్ అవ్వలేదు. అది గుర్తించాలి ఆయన. తన అభిరుచుల మేరకు క్యారెక్టర్ డిజైనింగ్ జరగకూడదు. ఒకటి ఆడియన్స్ ని బెంచ్ మార్క్ గా పెట్టుకోవాలి. రెండోది తను అడ్రస్ చేస్తోంది 2 తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ని. దీనిలో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి అది కనెక్ట్ అవుతుంది, కానీ ఇన్ టోటల్ సమగ్రంగా అన్ని తరగతుల ప్రేక్షకులకి ఇది వర్కౌట్ అవ్వదు అనే విషయం హరీష్ శంకర్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అది లేకుండా తన ధోరణిలో క్యారెక్టర్ ని డిజైన్ చేశాడు. గతంలో రవితేజతో సినిమాలు చేసినటువంటి రాజమౌళి గారు, అంటే విక్రమార్కుడు సినిమా రాజమౌళి స్టైల్లో ఉండదు. అది ఆ క్యారెక్టర్ టోటల్ గా రవితేజ స్టైల్లో, రవితేజ నుంచి ఆయన అభిమానులు, ప్రజలు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో ఆ ఎలిమెంట్స్ అన్ని బలంగా ఉండేలాగా విక్రమార్కుడులో ఆ క్యారెక్టర్ డిజైన్ చేయటం జరిగింది. అలాగే ఇంకొక సినిమా కృష్ణ అనేటువంటి సినిమా వినాయక్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా, అందులో కూడా వినాయక్ స్టైల్లో ఉండదు రవితేజ క్యారెక్టర్. రవితేజ స్టైల్లో రవితేజ బలాల మీద ఆధారపడి ఆ క్యారెక్టర్ని డిజైన్ చేయటం మనకు కనిపిస్తుంది. అది కావాలి అంటే కిక్. ఈ సినిమాల్లో రవితేజ చాలా ఎనర్జెటిక్ ఎంటర్టైనర్ గా కనిపిస్తాడు. నిజమే, అతను మంచి ఎనర్జెటిక్ గా ఎంటర్టైన్ చేయగలిగినటువంటి కళాకారుడు. ఈ సినిమాలో మిస్టర్ బచ్చన్ లో ఆ ధోరణిలో నడవలేదు ఆ క్యారెక్టర్. లేకపోగా అది హరీష్ శంకర్ ధోరణిలో నడుస్తుంది. దాని వలన రవితేజ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయింది. ఇది మిస్టర్ బచ్చన్ కి వెళ్ళినటువంటి ప్రేక్షకులు. అంటే హరీష్ శంకర్ తన ప్రసంగాల ద్వారా సినిమా మీద కొన్ని అభిప్రాయాలు కలిగించి ప్రేక్షకుల్ని థియేటర్లకి పరుగులు పెట్టించగలిగారు, కానీ థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయటంలోనూ ఎంటర్టైన్ చేయటంలోనూ చాలా తడబాటుకి గురయ్యాడు అనేది అర్థం అవుతుంది. సో మిస్టర్ బచ్చన్ అనేది మనకి ఇందాక చెప్పుకున్నాం, మన ఫార్ములా సినిమా అనగానే నిర్వచనం ఏమిటి, కొత్త టైటిల్ తో పాత కథ చెప్పడం అని. ఇక్కడ పాత టైటిల్ తోనే పాత కథ చెప్పే ప్రయత్నం చేశాడు ఈయన. అంటే అమితాబ్ బచ్చన్ రోజుల నాటికి తీసుకెళ్లిపోయి, అంటే యాక్చువల్ గా ఈ రైడ్ జరిగింది 80s లో కాబట్టి అక్కడికి వెళ్ళటానికి ఒక అవకాశం ఉంది కాబట్టి వెనక్కి వెళ్ళారు ఆయన. కిషోర్ కుమారు, కుమార్ సాను, పాత పాటలు, ఈ హడావిడి ఇదంతా ఒక పద్ధతిలో జరిగింది. అయితే టోటల్ గా ఈ సినిమాలో బాగా ఎంటర్టైన్ చేసినటువంటి ఒక ఎపిసోడ్ ఉంది. అది సిద్ధు జొన్నలగడ్డ నటించినటువంటి ఒక చిన్న ఎపిసోడ్ ఉంది. అది చాలా బాగుంది, చాలా బాగా వర్కౌట్ అయింది. తను కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. అంటే తన ఇమేజ్ కి తగినటువంటి సన్నివేశం అది. దాన్ని చాలా బాగా వినియోగించుకున్నాడు తను. అంటే ఈ తరహా తనతో టిల్లు లాంటి ప్రయోగాలే కాదు, బిగ్ కమర్షియల్ వెంచర్లు కూడా వర్కౌట్ అవుతాయి అనేటువంటి ఒక భరోసాని అతను సిద్ధు జొన్నలగడ్డ సినిమా ప్రపంచానికి అలాగే ప్రేక్షక లోకానికి కూడా అందించగలిగాడు. అది ఒక సక్సెస్ఫుల్ ఎపిసోడ్ ఈ సినిమాలో. అలాగే హీరోయిన్ భాగ్యశ్రీ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది. అంటే
నిజానికి ఈ సినిమాకి తను ప్లస్ గా అనుకోవాలి. ఎందుకంటే సాంగ్స్ లో చాలా ఎనర్జెటిక్ గా కనిపించింది. టోటల్ గా తన పాత్ర కొంచెం సినిమాకి గ్లామర్ అద్దటం తన బాధ్యతగా భావించి ఆ విషయంలో శక్తి వంచన లేకుండా కృషి చేసి ఉంటాడు. సో ఆ అమ్మాయి ఈ సినిమాకి ప్లస్ అనే అనుకోవాలి. అయితే ఎందుకు మిస్టర్ బచ్చన్ ఆడియన్స్ ని బలంగా ఆకట్టుకోలేకపోయాడు అంటే దానికి కారణం కేవలం హరీష్ శంకర్ మాత్రమే. తను సినిమాని రవితేజ స్టైల్లో డిజైన్ చేసుకోకపోవడం వలన జరిగినటువంటి ఇబ్బంది. రవితేజ ఇబ్బంది కాదు, హీరోయిన్ చాలా బాగా చేసింది. అలాగే ఇతర పాత్రలు చేసినటువంటి ఆర్టిస్టులు కూడా చాలా బాగా, అంటే వాళ్ళ పాత్రల పరిధి మేరకు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. తర్వాత ఇంకొక హరీష్ శంకర్ తెలియకుండానే చేసినటువంటి ఇప్పటి సమాజం ఫేస్ చేస్తున్నటువంటి ఒక సమస్యని ఈ సినిమాలో అలవోకగా ఆయన మాట్లాడేశాడు. అదేమిటంటే రాజస్థానీ మార్వాడి ఫ్యామిలీకి చెందినటువంటి అమ్మాయిగా హీరోయిన్ ని చూపిస్తాడు ఆయన. హీరోయిన్ తండ్రి, అంటే ఇది గోదావరి జిల్లాలో పల్లెటూరులో జరిగే కథ. గోదావరి జిల్లాలో పల్లెటూరులో ఒక మార్వాడి ఫ్యామిలీని లొకేట్ చేయటం అంటే ఎంతగా సమాజంలో ఇంకిపోయారు వీళ్ళు అనేది. ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు, నార్త్ సౌత్ రెండు చోట్ల, సౌత్ లో మాత్రమే కాదు నార్త్ లో కూడా చాలా రాష్ట్రాల్లో ఈ సమస్య ఉంది. అంటే గుజరాతీ బనియాలు అలాగే రాజస్థానీ మార్వాడీలు టోటల్ గా అన్ని చోట్ల వ్యాపారాలు తమ హస్తగతం చేసుకుని అక్కడ సాంప్రదాయ వ్యాపార వర్గాలు తమకి గుమాస్తాలుగా మార్చేసుకున్నటువంటి ఒక విచిత్రమైన సందర్భం ప్రస్తుతం భారతదేశంలో ఉంది. ఈ సమస్యని బీజ రూపంలో అయినా కానీ చర్చించుకునేటువంటి అవకాశం కల్పించాడు ఆయన హరీష్ శంకర్. సో అదొకటి తప్ప, అది అలాగే సిద్ధు జొన్నలగడ్డ ఎపిసోడ్ తప్ప మిగిలిందంతా కూడా సినిమా ఆడియన్స్ కి పెద్దగా అట్రాక్టివ్ గా అనిపించను లేదు, అలాగే ఎంటర్టైన్ చేయలేదు, ఎంగేజ్ చేయలేదు. ఏదో ఆ సినిమా అలా వెళ్ళిపోయింది అంతే. అలా రవితేజ కష్టం అడవి కాచిన వెన్నెలగా మారింది అనేటువంటి ఒకటే బాధ. ఇది టోటల్ గా మిస్టర్ బచ్చన్ అనే సినిమా మీద. రెండోది, ఈ సినిమాలో కథ అంతా కూడా 2 లొకేషన్స్ లోనే జరుగుతుంది. ఒకటి విలన్ ఇంట్లో జరుగుతుంది, ఆ రైడ్ జరిగినటువంటి సందర్భము ఆ వ్యవహారము అంతా విలన్ ఇంట్లో జరుగుతుంది, మిగిలిన కథ అంతా గ్రామంలో జరుగుతుంది మేజర్ గా. సో ఈ 2 లొకేషన్లలో కథని వివిధ వేరియేషన్స్ లో చెప్పాలి అని డైరెక్టర్ గారు ఫిక్స్ అయ్యి కష్టపడ్డాడు. అలాగే తను ఈ కుమార్ సాను కిషోర్ కుమార్ కాంట్రడక్షన్ ని మెయిన్ గా తీసుకుని నడుపుతున్నప్పుడు తెలుగు ఆడియన్స్ కొంత ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో ఘంటసాల గారి పాటలు కూడా వినిపించాలి అని ఒక తాపత్రయంతో ఆయన అన్నపూర్ణ ఎపిసోడ్ ని ప్రవేశపెట్టాడు సెకండ్ హాఫ్ లో. అంటే జగపతి బాబు విలన్ క్యారెక్టర్ ఎవరైతే నేను ఇందా చెప్పానో సర్దార్ ఇందర్ సింగ్ అనేటువంటి ఒక పొలిటికల్ ఇండస్ట్రియలిస్ట్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ని ఇందులో జగపతి బాబు గారితో చేయించారు. ఆయన చాలా అంటే తనదైన పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రంగస్థలం ఈ సినిమాల్లో ఆయన అనుసరించిన పద్ధతినే దీనిలోనూ అనుసరించాడు. అలా ఈ జగపతి బాబు మదర్ క్యారెక్టర్ లో అన్నపూర్ణ గారిని చూపించి ఆవిడతో తెలుగు పాత పాటలని పాడించటం ద్వారా కొంత నేటివిటీకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన హరీష్ శంకర్. అంటే తన అభిరుచి నుంచి కొంచెం పక్కకు వచ్చి జనాలకి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేశాడు, కానీ అది పూర్తిగా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఆ సందర్భంగా అన్నపూర్ణ దగ్గర రవితేజ ఒక అక్కినేని నాగేశ్వరరావు గారి పాటలతో ఒక మెడ్లీ యాక్ట్ చేశాడు, చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. అది కూడా అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేస్తూ ఆయన స్టెప్పులు వేస్తూ చంగావి రంగుచీర పాటకి దానికి చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. అలా టోటల్ గా రవితేజ కష్టం ఉంది ఈ సినిమాలో. కాకపోతే ఈ సినిమాకి అన్యాయం చేసింది హరీష్ శంకర్. హరీష్ శంకర్ తన ధోరణిలో కాకుండా రవితేజ ధోరణిలో కనుక సినిమా తీసుకుంటే ఇది డెఫినెట్ గా సక్సెస్ అయ్యేటువంటి సినిమా. కానీ ఇప్పుడు వీకెండ్ సినిమాగా మారిపోయింది. కేవలం ఈ 4 రోజుల వసూళ్ల మీదే ఆ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. సోమవారం నుంచి ఆడియన్స్ ఏ మేరకు థియేటర్కి వెళ్తారనేది కొంచెం అనుమానమే. ఇంకొక మాక్సిమం నడిపితే ఇంకో 3-4 డేస్, గురువారం శుక్రవారం తిరిగి, అంటే
శుక్రవారం వరకు కూడా నడిచిపోవచ్చు, కానీ ఆ నెక్స్ట్ వీక్ వచ్చేటువంటి కొత్త సినిమాలు ఏవైనా వస్తే ఇది కష్టమే. ఇది టోటల్ గా మిస్టర్ బచ్చన్ అనేటువంటి సినిమా మీద నా సమీక్ష. నేను ఆ సినిమాకి అవుట్ ఆఫ్ 5 ఇస్తున్నటువంటి రేటింగ్ 2.